మరియు మీరు సర్వలోకమునకు వెళ్లి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించుడి. మార్కు 16వ అధ్యాయము 15వ వచనము. యేసుక్రీస్తు వారు చేతులు చాచి మిమ్మల్ని కూడా ఆయన పిలుస్తూ వస్తున్నాడు. మరణం నుంచి మనల్ని విడిపించడానికి, పాపం నుండి శాపం నుంచి మనల్ని విడిపించడానికి ప్రభు అయిన యేసుక్రీస్తు వారు, సర్వ సృష్టికి కారణభూతుడైన దేవుడు నిన్ను నన్ను ప్రేమించినాడు, ఈ లోకానికి వచ్చినాడు. ఆది ప్రేమను విడిచిపెట్టితివా, ఓ నాదు ప్రియుడా, మాదిరిగా జీవించమానితివా. ఓ నాదు ప్రియుడా, మాదిరిగా జీవించమానితివా. నీవే నా రక్షకుడవనియు, దేవుని క్రీస్తుండవనియు, నీవే నా రక్షకుడవనియు, దేవుని క్రీస్తుండవనియు నిశ్చయముగా ఒప్పుకుంటివి, స్వంత పనులకు సాగిపోతివి. నిశ్చయముగా ఒప్పుకుంటివి, స్వంత పనులకు సాగిపోతివి. ఆది ప్రేమను విడిచిపెట్టితివా, ఓ నాదు ప్రియుడా, మాదిరిగా జీవించమానితివా. ఓ నాదు ప్రియుడా, మాదిరిగా జీవించమానితివా. సిలువ మోయుచు యేసు ప్రభుకే కాలమెల్లా సేవ చేయుచు, సిలువ మోయుచు యేసు ప్రభుకే కాలమెల్లా సేవ చేయుచు, ఎల్ల ప్రజలకు సాక్ష్యమిచ్చుచు వెళ్ళేదానని పలికితివిగా. ఎల్ల ప్రజలకు సాక్ష్యమిచ్చుచు వెళ్ళేదానని పలికితివిగా. ఆది ప్రేమను విడిచిపెట్టితివా, ఓ నాదు ప్రియుడా, మాదిరిగా జీవించమానితివా. ఓ నాదు ప్రియుడా, మాదిరిగా జీవించమానితివా. మనుష్య సంగతులను తలంచి మనుష్య చలకు లొంగిపోయి, మనుష్య సంగతులను తలంచి మనుష్య చలకు లొంగిపోయి, యేసు ప్రభుని అనుమానించి ధనము సంబులో చిక్కుకుంటివి. యేసు ప్రభుని అనుమానించి ధనము సంబులో చిక్కుకుంటివి. ఆది ప్రేమను విడిచిపెట్టితివా, ఓ నాదు ప్రియుడా, మాదిరిగా జీవించమానితివా. ఓ నాదు ప్రియుడా, ఒకరోజు చనిపోయే రెండో రోజున లేచే పరిస్థితి అంతకంటే ఉండదు. కాబట్టి మరణం నుంచి మనల్ని విడిపించడానికి, పాపం నుండి శాపం నుంచి మనల్ని విడిపించడానికి ప్రభు అయిన యేసుక్రీస్తు వారు, సర్వ సృష్టికి కారణభూతుడైన దేవుడు నిన్ను నన్ను ప్రేమించినాడు, ఈ లోకానికి వచ్చినాడు. మేము సత్యాన్ని గ్రహించినాం, ఆయన కృపలో భద్రపరచబడటానికి ఇష్టపడి ఆయన ఒప్పుకున్నాం. కనుకనే ఈ దినాన్ని ఇంకోనే కాల సమయంలో మీ దగ్గరకు వచ్చినాం. ఈ సంతోషం, మేము కలిగిన సంతోషం, మేము పొందిన ఆనందం మీకును అందించాలని ప్రభు యేసుక్రీస్తు వారు ఇష్టపడి ఉదయకాల సమయంలో మీ దగ్గరకు మమ్మల్ని తోడుకొని వచ్చినారు. అందుకే దేవునికి వందనాలు. ఇప్పుడు చూడండి, మనం దేవుని బిడ్డగా ఉండినా గానీ మనం తప్పు చేయలేని వారంగా ఉండం. ప్రతి ఒక్కరం తప్పు చేసే వారంగా ఉంటాం. మన పాపములు ప్రభు రక్తంతో శుద్ధీకరించబడాలి. మన పాపములు ప్రభు చేత క్షమించబడాలి.
అలా జరగాలి అనుకుంటే ఇదే అనుకూల సమయం, ఇదే రక్షణ దినం. మనం అనుకోవచ్చు, నేను ఎవరి కాలంలో ఉన్నాను, నేను ఇంకా చిన్నపిల్లాడిని, నాకు చాలా సమయం ఉంది, కాస్త పెద్ద అయినాక నేను దేవుని నమ్ముకుంటానులే, నా పాపాలు అప్పుడు ఒప్పుకుంటాను అనుకోవచ్చు. కానీ ఈ క్షణాలు మనం ఉన్నాం, ఇంకో గంటలోనో గడువులోనో ఏం జరుగుతుందో మనకు తెలియదు. ఆది ప్రేమను విడచిపెట్టితివా, ఓ నాదు ప్రియుడా, మాదిరిగా జీవించమానితివా.